ఈరోజు అయితే మనం ఈ వీడియోలో మటన్ మామిడికాయ కర్రీ చూద్దామండి. నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నాను, చిన్న మామిడికాయ, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండి. అవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలానే మామిడికాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని కొంచెం పసుపు, కరివేపాకు వేసి వేపుకోండి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి వేపేసుకోండి. ఈ శుభ్రంగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసి అల్లం పేస్ట్ని, ఉల్లిపాయలను కూడా ఒకసారి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసేసి శుభ్రంగా మసాలా కలుపుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత తీస్తే మటన్లో వాటర్ దిగుతుంది కదా. ఇప్పుడు తగినంత ఉప్పు, ఒక స్పూన్ కారము, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి వేసి శుభ్రంగా కలుపుకోండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసిన తర్వాత మరొకసారి కలిపేసుకొని ఒక గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసేసి దీన్ని కుక్కర్ పెట్టేసుకోండి. ఒక 5 విజిల్స్కి అయితే మటన్ ఉడికిపోతుంది కదా. కుక్కర్ పెట్టుకున్న తర్వాత 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత అనేది ఓపెన్ చేయండి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చూస్తున్నారుగా, నేను ప్రెషర్ పోయింది. ఇప్పుడు కుక్కర్ మూత తీసాను. ఇది చూడండి, ముక్కను చెక్ చేయండి ఉడికిందా లేదా అని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం హైలో పెట్టుకోండి. ఇలా శుభ్రంగా వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అంతా కొంచెం దగ్గరికి రానిచ్చాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు కొంచెమే వాటర్ ఉన్నాయి అనగా మామిడికాయని యాడ్ చేసేయండి. దీంట్లో మామిడికాయ యాడ్ చేసేసి శుభ్రంగా ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకోండి. చూస్తున్నారుగా, ఈ విధంగా అయితే దగ్గరగా అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర నీసు కూరలో కొత్తిమీర ఎక్కువ వేయడం వల్ల కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, కూర దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.